బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ నిర్మాతలు నిర్మాణ సంస్థలు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. వరుసగా 4వ రోజు సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ప్రముఖ నిర్మాత టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసంలో 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 2 బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్స్ ను పరిశీలించినట్టు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి సమయంలో దిల్ రాజు ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక ఐటీ దాడులకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, నా ఫోన్ కట్ అయింది. ఫోన్ టాలీవుడ్ లో ఐటీ రైడ్స్ హీట్ పుట్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో 4వ రోజు కూడా ఐటీ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. 3 రోజులుగా పలువురు సినీ నిర్మాతలు వారి ఇళ్లలో, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఐటీ అధికారుల తనిఖీలు 4వ రోజుకు చేరింది. నిర్మాత దిల్ రాజు నివాసంలో అర్ధరాత్రి వరకు ఐటీ సోదాలు సాగాయి. ప్రస్తుతం దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో కార్యాలయాల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. పుష్ప 2 సినిమా కలెక్షన్ల వ్యవహారంపై ఈ సోదాలు ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం 4వ రోజుకు ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఐటీ రైట్స్ కి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం 4వ రోజు కూడా దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి గడిచిన 3 రోజులుగా ఐటీ అధికారులకు సంబంధించిన సోదాలకు సంబంధించిన ఏదైతే అధికారుల బృందం ఉంటుందో వారంతా కూడా విడిదిన్న పరిస్థితి పోయింది. ఇక దీంతో కూడా 3 రోజుల పాటు సాగిన ఐటీ సోదాలకు సంబంధించి కూడా ముగిసిపోయాని కూడా అందరూ భావించారు. కానీ తాజాగా 2 బృందాలతో ఉదయం నుంచి మరొకసారి కొన్ని డాక్యుమెంట్లను కూడా వెరిఫై చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా గడిచిన 3 రోజుల నుంచి కూడా ఐటీ అధికారులు ఇటు సినిమాకి సంబంధించిన నిర్మాతలు, ప్రొడ్యూసర్ల ఇళ్ల మీద కూడా ఏకకాలంలో సోదా చేశారు. సుమారుగా 55 బృందాలతో కూడా 15 మంది దీనికి సంబంధించిన ఇటు ప్రొడ్యూసర్లు, నిర్మాతల నివాసంలో కూడా సుదీర్ఘకాలం సోదాలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి. నిన్న అర్ధరాత్రి దిల్ రాజు నివాసం నుంచి కూడా సుమారుగా 10 మంది ఐటీ అధికారులు కూడా 12 గంటల ప్రాంతాల్లో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరొకసారి ఉదయం 2 బృందాలతో ఐటీ అధికారులు కూడా దిల్ రాజు నివాసానికి చేరుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే 15 చోట్లకు సంబంధించి కూడా దాదాపుగా 14 చోట్ల కూడా ఐటీ అధికారుల సోదాలు ముగిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కేవలం దిల్ రాజు నివాసంలో మాత్రమే ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బలరాం, కిరణ్, అంటే ఈ ఐటీ రైట్స్ ఏ రకంగా అర్థం చేసుకోవాలి? సర్వసాధారణంగా గతంలో కూడా మన అనేక సందర్భాల్లో సినీ ప్రముఖుల మీద ఐటీ రైట్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా ఇన్ని రోజులు జరిగిన దాఖలాలు ఉన్నాయా? ప్రస్తుతం 4వ రోజు కూడా చేరుకుంది ఐటీ రైట్స్. అంటే ఇది సాధారణంగా రొటీన్లో భాగంగా జరుగుతున్న ఐటీ రైట్స్గా భావించాలా, లేదంటే దీని వెనక ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయని భావించాలా? ఖచ్చితంగా బలరాం, ఎందుకంటే సాధారణంగా రియల్ ఎస్టేట్తో పాటు పారిశ్రామిక రంగాలకు సంబంధించిన వారి ఇళ్లలో ఆ సంస్థల మీద రొటీన్గా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతాయి. కానీ ఎప్పుడు లేని విధంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సుమారుగా 15 మంది అగ్ర నిర్మాతలు, ప్రొడ్యూసర్ల సంబంధించిన ఎవరైతే డైరెక్టర్లకు సంబంధించిన వారి నివాసాల్లో కూడా ఏకకాలంలో సోదాలు చేయడం తొలిసారిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో సంక్రాంతి సందర్భంగా వచ్చిన భారీ సినిమాలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్తో పాటు లాభాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ మీద కూడా పూర్తిగా ఈసారి ఐటీ అధికారులు దృష్టి సారించడం తెలుస్తుంది. ఇప్పటికే గడిచిన 3 రోజులుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల ఇండ్లలో కొనసాగుతున్న ఐటీ సోదాలకు సంబంధించి కూడా పలువురు సినిమా ప్రముఖులు కూడా పెదవిరిచిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంత సుదీర్ఘ కాలంలో కూడా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్లు కావచ్చు, ఇటు డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరగడం కొంత మనం అరుదుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే దిల్ రాజు నివాసంలో కూడా 12 గంటల వరకు చాలా సుదీర్ఘ కాలంతో పాటు అన్ని డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసినట్టు తెలుస్తుంది. దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా ప్రస్తుతానికైతే ఐటీ ఉన్నతాధికారులు పరిశీలించడం తెలిసింది. కొంత వ్యత్యాసాలు గమనించినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు కొన్ని బంగారు వస్తువులను కూడా సీజ్ చేసినట్టుగా నిన్న అర్ధరాత్రి సమాచారం అందింది. కానీ మరొకసారి దిల్ రాజు నివాసానికి 2 బృందాలతో ఐటీ ఉన్నతాధికారులు వచ్చారు కాబట్టి ఏ డాక్యుమెంట్స్ ను వెరిఫై చేస్తున్నారు, ఎందుకు
మరొకసారి ఐటీ అధికారులు దిల్రాజు నివాసానికి రావాల్సి వచ్చిందన్న కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎందుకంటే గడిచిన 3 రోజులుగా సుమారుగా 15 మంది ఇళ్లలో కూడా ఐటీ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. కొన్ని డాక్యుమెంట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి నిన్న విజయశివరెడ్డి ఇంట్లో 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతాల్లో కూడా సోదాలు ముగిశాయి. కానీ కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం అందింది. మధ్యాహ్నం సమయంలో దిల్రాజు ఐటీ అధికారులతో కూడా కొంత బాగి దిగిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ తాజాగా నిన్న 12 గంటలతో కూడా అటు 10 మంది ఐటీ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి ఎందుకు దిల్రాజు నివాసానికి వచ్చారని కూడా కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఉదయం 6 గంటల నుంచి 2 బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు దిల్రాజు నివాసాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.